హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలని అయితే నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండు మడతల మీద ఫోల్డింగ్స్ మన వైపు వచ్చేలాగా పెట్టేసుకొని కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. కింద మనము మడిచి కుడతాం కదా, దానికోసము హాఫ్ ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చేసి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము యొక్క మొత్తం వెడల్పు వచ్చేసి ఇక్కడ 7 ఇంచులు. అంటే ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. 1 ఇంచు మనము టక్స్ కుడతాం కదా బ్యాక్ సైడ్, దానికోసం 1 ఇంచు ఎక్స్ట్రా. అండ్ అలాగే 2 ఇంచులు కుట్లలోకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఈ విధంగా లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నడుము లూజ్ నాకు 7 ఇంచులే వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి మనకు చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. అంటే బాగా సన్నగా ఉండే వాళ్ళ బ్లౌజ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు. బ్లౌజ్ యొక్క పొడవు ఏ విధంగా తీసుకోవాలంటే ఆల్తీ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ మిడిల్లో నుంచి కింద వరకు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 13 ఇంచులు వచ్చిందనమాట బ్లౌజ్ యొక్క మొత్తం పొడవు. మనకు వచ్చేసి కస్టమరు 1 ఇంచు పొడవు పెంచమన్నారు. సో అందుకోసం మనము 14 ఇంచులు అయితే పెట్టుకోవాలి పొడవు. ఇలా 14 ఇంచులు పెట్టుకున్న తర్వాత పైన మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, సో దానికోసము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇదే 14 ఇంచులు ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కుట్లలోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 2 డాట్స్ని కలుపుతూ కూడా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ ఎలా తీసుకోవాలంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము ఆల్తీ బ్లౌజ్తో అవసరం లేదు మనకు. ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్కి నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము ఆల్తీ బ్లౌజ్తో ఏం చూసుకోని అవసరం లేదండి. ఎవరికైనా సరే చిన్న సైజ్ బ్లౌజ్ వారికి 2 ఇంచులు నెక్ వెడల్పు, 3 ఇంచులు షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్ డౌను. ఇక్కడ నెక్ డౌన్ ఏ విధంగా తీసుకోవాలంటే మనం వచ్చేసి చూడండి, మనం వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ ఆల్తీ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒకసారి వీపు అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచులు వచ్చేసింది. సో మనము ఈ 5 ఇంచులు కింద నుంచి ఇలా పైకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మనము వీపు మార్క్ చేసుకున్నామంటే మనకు మిగిలింది పై వైపున ఉండేదంతా కూడా మనకు నెక్ డౌన్ లాగా అయితే వచ్చేసింది. చూడండి 9.5 ఇంచులు అయితే నెక్ వచ్చేసి డౌన్ వచ్చేసింది అనమాట. సో అర్థమైంది కదా నెక్ డౌన్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో. చూడండి ఒకసారి నెక్ చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 8.5 వచ్చేసింది అనమాట. 8.5 అంటే మన కస్టమర్ 1 ఇంచు పొడవు పెంచమన్నారు కాబట్టి బ్లౌజ్ యొక్క పొడవు మనకు నెక్ డౌన్ పొడవు కూడా 1 ఇంచు అయితే పెంచుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్ కొద్దిగా బ్రాడ్గా పెట్టమన్నారు వాళ్ళు. సో అందుకోసం మనమైతే కింద వచ్చేసి పైన 2 ఇంచులు పెట్టాం కదా, కింద వచ్చేసి మనము 2.5 ఇంచులు నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చంక డౌను. చంక డౌన్ తీసుకోవడం కోసం మనము చూడండి ఇక్కడ మనము 5 ఇంచుల దగ్గర తీసుకున్నాం కదా మొత్తం షోల్డరు, అలా ఇక్కడ కింద కూడా ఒక 5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక చిన్న మార్క్ చేసుకున్నామంటే మనకు గుర్తుగా ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్తో అవసరం లేదండి. ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అని బేస్ చేసుకొని మనము చంక డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 6 ఇంచులు చంక డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులు అనుకోండి 6.5 లేదా 6.75, 7 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ తిరగడం కోసము 1 ఇంచు ఇలా లోపలికి పెట్టేసుకొని 1 ఇంచ్ ఇలా లోపలికి పెట్టేసుకొని మనము చంక రౌండ్ అయితే గీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ని ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి నెక్ ఇక్కడ ఉంటుంది కదా కింద, అక్కడి వరకు ఎంత ఉందో చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ 7 ఇంచులు ఉందన్నమాట చెస్ట్ లూజు. 4 మడతల మీద వేసుకున్నప్పుడు మనకు ఇక్కడ
7 ఇంచులు చెస్ట్ లూజ్ అయితే వచ్చేసింది అనమాట. సో మనకు వచ్చేసి కస్టమర్ 1 ఇంచు పెంచమన్నారు కాబట్టి మనము చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి ఇలా 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా ఇలా ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఈ నడుము లూజు మనం చెస్ట్ లూజు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత ఉన్నది. చూడండి మనకు కరెక్ట్గా 7 ఇంచులు వచ్చింది. మనకి ఇక్కడ నడుము లూజు ఎంత ఉంటుందో ఈ ఆర్మ్ రౌండ్ కూడా అంతే రావాలి. మనం కింద నడుము లూజు 7 ఇంచులు మార్క్ చేసాం కాబట్టి ఈ చంక రౌండ్ కూడా మనకు కరెక్ట్గా 7 ఇంచులు అయితే వచ్చింది. అలా వచ్చిందంటేనే మనము బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా కట్ చేసినట్టు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము బ్యాక్ నెక్ గీసుకున్నాం కదా, సో ఆ బ్యాక్ నెక్ షేప్లో మనకు ఏ షేప్ నెక్ కావాలంటే ఆ షేప్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ నెక్కే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేసుకున్నాను. మీరు వచ్చేసి ఏ నెక్ మార్క్ చేసుకోవాలి, ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నెక్ అయితే మార్క్ చేసుకోండి. ఇలా నెక్ మార్క్ చేసేటప్పుడు మనకు ఈ లైన్ లోపల వస్తేనే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ గీసుకున్న విధంగా మనము కట్ చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మరిన్ని మంచి మంచి టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ కూడా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. బ్యాక్ నెక్ కూడా అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనము కుట్ల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టక్స్ పెట్టేసుకున్నామంటే మనము కుట్టేటప్పుడు మనకు ఈజీగా గుర్తుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనము టక్స్ వేస్తాం కదా, వాటి కోసం చూడండి ఇలా నడుము లూజ్ వరకు కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా టక్స్ ఎక్కడికి వేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ టక్స్ ఎంత పొడవు వేయాలంటే మనము ఇది వచ్చేసి మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 4 ఇంచులు పై వైపుకి వేస్తే సరిపోతుంది. చూడండి కింద నుంచి ఇలా 4 ఇంచులు పై వైపుకి పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మనం బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచెస్ ఇలా పై వైపుకి అయితే మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. చూడండి ఈ 2 ఇంచెస్ మనం తగ్గించి ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, సో మిగిలిన లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకోవాలి. ఓపెన్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్స్ మన వైపు పెట్టేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ చేయాలంటే క్రాస్గా పెట్టుకోవచ్చు, లేదు స్ట్రైట్ కటింగ్ అంటే ఇలా స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనము షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. చూడండి మొత్తం కూడా మనము బ్యాక్ షేప్ ఏ విధంగా ఉందో మొత్తం కూడా అలాగే షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ అయితే షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు మారుతుంది. బ్యాక్ నెక్ అంత డీప్ అయితే మనకు ఫ్రంట్ రాదు కదా, సో ఫ్రంట్ నెక్ అయితే మనకు మారుతుంది అనమాట. అది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ మనకు ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, సో ఈ ఆల్తి బ్లౌజ్కి ఒకసారి నెక్ అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ మనం డ్రా చేసుకున్న లైన్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ఎంత ఉంది కొలుచుకొని చెక్ చేసుకుందాం. చూడండి 8 ఇంచులు ఉందన్నమాట మనకు ఫ్రంట్ నెక్. సో ఇక్కడికి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి మనము రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి. మనకు ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేపే వస్తుంది కదా, సో కాబట్టి మనము రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కస్టమర్ కొద్దిగా తగ్గించమన్నారు ఫ్రంట్ నెక్ డీపు, సో అందుకోసం మనము ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకైతే మార్క్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సు పట్టి వస్తుంది కదా మనకు కింది వైపు షేప్ బెల్ట్, సో ఆ షేప్ బెల్ట్ది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి మనకు ఉక్సు పట్టి వచ్చేసి మనకు ఇక్కడ కింద నుంచి మనము 2 ఇంచుల పైకి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనం వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పొడవు మొత్తం ఒకసారి కొలిచేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి 9.5 ఇంచులు అంటే మన కస్టమర్ 1 ఇంచు పెంచమన్నారు కదా, సో 10.5 ఇంచులు అనమాట. 10.5కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ చివర్లో ఒక హాఫ్ ఇంచు పైకి అయితే ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కిందికైతే డౌన్ మార్క్ చేయమన్నారు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇంకా కిందికి వస్తుందన్నమాట మిడిల్లో మార్క్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చంక లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో, దానికోసం ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మొత్తము ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ గీసుకున్న విధంగా మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మనము కట్ చేసేసుకుంటాం. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ కోసం మనము ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకుందాం. అండ్ అలాగే ఇక్కడ కుట్లలోకి మనం ఎంతవరకు మార్క్ చేసుకున్నామో అక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ వచ్చేసి మనకు షోల్డర్కి కరెక్ట్ మిడిల్లోకి పెట్టేసుకొని 2 ఇంచులు ఇలా పైకి మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ పక్కన సపోర్టింగ్ డాట్ వస్తుంది కదా మనకు ఉక్సు పట్టి కాజా పట్టి సైడు, సో అది వచ్చేసి మనకు 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా థ్రాడ్ డాట్ ఇక్కడ మనకు చంకకి రాస్గా ఒక థ్రాడ్ డాట్ అయితే వస్తుంది కదా, దీన్ని కూడా మనము సపోర్టింగ్ డాట్ అని అంటాము. ఇది వచ్చేసి ఒక 4 ఇంచులు లేదా 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు 3 డాట్స్ అయితే వచ్చేసాయి. చూడండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ అండ్ సపోర్టింగ్ డాట్, థ్రాడ్ డాట్, ఇలా సైడ్ డాట్ అండ్ అలాగే థ్రాడ్ డాట్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి మనకు మిడిల్లో ఇలా త్రిభుజం షేప్లో అయితే వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ మెయిన్ డాట్ వెడల్పు ఏ విధంగా మార్క్ చేసుకుందామో చూద్దాం. ఇక్కడ పొడవు మార్క్ చేసుకుందాం కదా, ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని 1 ఇంచు ఇలా పెట్టేసుకున్నామంటే మనకు మెయిన్ డాట్ వెడల్పు అయితే వచ్చేస్తుంది. అంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు మెయిన్ డాట్కి అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు ఇలా క్రాస్గా అయితే లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్. నెక్స్ట్ సపోర్టింగ్ డాట్ అండ్ థ్రాడ్ డాట్ ఉంటుంది కదా, వాటికి అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు ఇలా లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకు షేప్ బెల్ట్ వస్తుంది కదా, సో ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ముందుగా మనము ఇలా వెడల్పు అయితే చెక్ చేసుకోవాలి. చూడండి 10 ఇంచులు వచ్చింది అంటే మనకు షేప్ బెల్ట్ 10 ఇంచులు రావాలి. ఈ 10 ఇంచులు మనము ఒక సైడ్ మార్క్ చేసుకుందాం. అండ్ అలాగే పొడవు చూడండి 2.5 ఇంచులు, ఈ 2.5 ఇంచులు కూడా ఒక సైడ్ మార్క్ చేసుకుందాం. స్టార్టింగ్లో వచ్చి ఉక్సు పట్టీల దగ్గర వచ్చేసి మనకు 4 ఇంచులు వచ్చింది. ఈ 4 ఇంచులు కూడా మనము మార్క్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు చూడండి ఈ మిగిలిన క్లాత్లో మనము ఒక సైడ్ అయితే షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుందాం.
చూడండి ఈ షేప్ బెల్ట్ కోసం మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది 4 మడతల మీద ఇలా వేసేసుకోవాలి. అంటే మనకు షేప్ బెల్ట్ 3 లేయర్స్ వస్తాయి కదా, సో దానికోసం అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి మనకు వెడల్పు వచ్చేసి 10 ఇంచులు వచ్చిందనమాట. షేప్ బెల్ట్ వెడల్పు మనము 10 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాం కదా, సో అది. నెక్స్ట్ వచ్చేసి చివరన వచ్చేసి మనకు 3.5 ఇంచులు, 2.5 ఇంచులు వచ్చింది కదా మనకు పొడవు. 2.5 ఇంచులకి 1 ఇంచు ఎక్స్ట్రా కుట్లలేకపోతుంది కాబట్టి యాడ్ చేసుకొని 3.5 ఇంచుల దగ్గరికి చివరైతే మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మనకు 3.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. సో ఈ 3.5 ఇంచులకి మనము కుట్లలేకి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచులు అయితే వచ్చిందనమాట. చివరన వచ్చేసి 3.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ కూడా స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకోవాలి. మనకి ఇలా షేప్ బెల్ట్ లాగా షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గీసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇలా మొత్తం కూడా మనము షేప్ బెల్ట్ని కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకు ఈ షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము 4 ఇంచులు పెట్టిన సైడు ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ని ఈ లైనింగ్ని బేస్ చేసుకొని సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకొని లైనింగ్ పైన కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియోలో తర్వాత ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను.